నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో మన కొమరాడ గ్రామం ఒకటి. మన గ్రామం వ్యవసాయం ఆధారిత గ్రామం. అయితే గతం ప్రభుత్వాలు పాలకుల హయాంలో మన గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. మన ప్రియతమ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు 2019 ఎలక్షన్స్ లో నెగ్గిన తర్వాత మన కొమరాడ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు మన గ్రామంలో సచివాలయ భవన నిర్మాణం కొరకు 40 లక్షల రూపాయలు నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు. 21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం, 17.50 లక్షలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, నాడు నేడులో భాగంగా 20.87 లక్షల రూపాయలు ఖర్చు చేసి పాఠశాలలను అభివృద్ధి చేశారు. ఇక 3 లక్షలతో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, 2,13 లక్షలతో గ్రామంలో మంచినీటి పైపులు ఏర్పాటు, సురక్షిత మంచినీటి సరఫరా, 46 లక్షల రూపాయలతో మన గ్రామంలో ఇంటర్నల్ సీసీ రోడ్లు, 10 లక్షలతో సీసీ డ్రైన్, 28 లక్షలతో ఇంటర్నల్ జీఎస్బీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. మొత్తంగా మన కొమరాడ గ్రామాన్ని సుమారు 4 కోట్ల రూపాయలతో కానీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారు. ఇక జగనన్న ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాల రూపంలో మన గ్రామానికి 13,89,18,734 రూపాయల లబ్ధి చేకూరింది. ఇలా అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ద్వారా మన కొమరాడ గ్రామానికి సుమారుగా 17 కోట్ల రూపాయల పైబడి మేలు జరిగింది. కానీ విని ఎరుగని రీతిలో మన గ్రామంలో అభివృద్ధి పనులను మన గ్రంథి శ్రీనివాస్ గారి హయాంలో చేసి మన గ్రామానికి కొత్త రూపు తీసుకువచ్చారు. గంధి శ్రీని గారు మా ఎమ్మెల్యే గారు తిరిగిలేదండి, వెళ్తారు దేవుడండి. మాకైతే ఆర్ఎస్సీ వచ్చిందండి, హాస్పిటల్ పెట్టారు, హాస్పిటల్ అయిపోయింది, మాకు ఆర్ఎస్సీ లబ్ కూర్చుందండి శుభ్రంగా. ఆమె కూడా శ్రీని గారు కూడా అమ్మా నీ ఆరోగ్యం బాగుందని కూడా అడిగారు. బాగుందని నేను కూడా నేను సమాధానం చెప్పాను. ఆయన వచ్చాక మాకు మా రోడ్డు సిమెంట్ రోడ్డు వేసారండి, పక్క సైడ్ బోధులు కడుతున్నారండి. మాకు ఏది వచ్చినా ఆయన బాగానే ఆదుకుంటున్నారండి. వరకంటే రోడ్లు ఏమి లేవండి, శ్రీని గారు వచ్చాక వేయించారండి. రైన్లో అండి శుభ్రంగా ఉందండి. ఎక్కడన్నా మునిగిపోయినా సరే అప్పటికప్పుడు చర్య తీసుకుని ఇంజనీర్ అవన్నీ వేసి మోటార్లు అవన్నీ పంచాయతీ వివరంగా అన్నీ బాగున్నాయండి. ఎమ్మెల్యే గారు బాగా చేస్తారు. రాబోయే రోజుల్లో మన గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుచుకునేందుకు మళ్లీ తిరిగి మన ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారిని ఎన్నుకునేందుకు మన కొమరాడ గ్రామ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన కొమరాడ గ్రామ అభివృద్ధి, మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన భీమవరం నియోజకవర్గం అభివృద్ధి. ఫ్యాను గుర్తుకే మన ఓటు.